వీడియోలో గాజులున్న చాక్లెట్లతో మీకు గణేష్ డెకరేషన్ ఎలా చేయాలో మీకు చూపించిపోతున్నాను. నేనైతే ఇంత సైజు కార్డ్బోర్డ్ తీసుకున్నాను. మీకు ఎంత నచ్చితే అంత పెద్ద కార్డ్బోర్డ్ తీసుకోవచ్చు. దీనికి ఇప్పుడు నేను గిఫ్ట్ ర్యాపర్ ఒకటి గమ్మింగ్ చేస్తాను. దీనికి ఇలా చూసి కరెక్ట్గా గమ్ చేసుకోవాలి. నేను పేపర్కి ఇలాగా చుట్టూరు గమ్ అంటించుకున్నాం కదండి. ఇప్పుడు ఫ్రంట్కి తిప్పుకుందాం. ఇప్పుడు దీని చుట్టూరు చాక్లెట్లు అంటించుకుందాం. ఇప్పుడు చాక్లెట్లు అంటించుకుందాం. గమ్ ముందు అంటించుకొని తర్వాత చాక్లెట్లు అంటించుకుందాం. చాక్లెట్ అన్నీ ఇలా అంటించుకున్నాం కదండి. ఇప్పుడు గాజులు కూడా అంటించుకుందాం. గాజులు ఇలా చేసుకొని ఇలాగ కరెక్ట్గా చూసుకొని ఇలా అంటించుకుందాం. ఇలా అంటించుకున్నాం కదండి. ఇప్పుడు చాక్లెట్లు కూడా ఇప్పుడు ఈ మధ్యలో అంటించేసుకుందాం. ఇదిగోండి ఇలా తయారు చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు ఆరనిద్దాం. ఇప్పుడు గాజులతో మాల తయారు చేసుకుందాం. ఇవి పాత గాజులు కూడా కాదండి. ఇవి మా షాప్లోని ఇరిపోయిన గాజులు ఉంటే వాటితో నేను తయారు చేస్తున్నాను. ఇదిగోండి ఇలాగైతే మాల ఒకదానికొకటి జాయింట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా మాల జాయింట్ చేసుకొని దీన్ని ఇప్పుడు దీంతో తయారు చేసుకుందాం. ఈ సింహాసనానికి కొద్దిగా గమ్ పెట్టేసి ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ తెచ్చి దీనికి అంటించేసుకుందామండి. కరెక్ట్గా పేపర్స్తో ఇలా రోల్ తయారు చేసుకున్నానండి. పెయింట్ డబ్బా ఒకటి ఉంటే నేను ఇలా తయారు చేసుకుని దీంట్లో ఇలా బరువుగా ఉండాలని చెప్పి ఇలా నేను ఉంచుకున్నాను. ఇదండి రెండు తయారు చేసుకున్నాను. ఇలాగా ఇటోటి అటోటి పెట్టడానికి ఇలాగా అడిగా కూడా ఒకటి అంటించుకుందామండి. గమ్ పెట్టేసి దానికి కూడా డెకరేషన్ చేస్తాం కదా అందు గురించి. గణేష్ బ్యాక్గ్రౌండ్ ఇంకా బాగా కనిపించాలని కొద్దిగా నేనైతే గ్రీన్గా కనిపించాలని కొద్దిగా చెట్లు పెట్టుకుంటున్నాను. ఇది చూడండి ఎలా ఉందో. ఇదైతే ఇప్పుడు గణేష్ ముందుగా పెట్టుకున్నాక డెకరేషన్ చేసుకుందాం. ఇందాక తయారు చేసుకున్నాం కదండి గాజు మాలలు. ఇప్పుడు దీనికి ఇప్పుడు డెకరేషన్గా చేసుకుందాం. ఇప్పుడు డెకరేషన్ చూసారా ఎంత అందంగా కనిపిస్తుంది గాజులతో డెకరేషన్. మీరు కూడా ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చండి. చూడండి ఇప్పుడు దీనికి కొద్దిగా చూసుకొని గమ్మింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చాక్లెట్లు పెట్టుకుందామండి. డెకరేషన్గా బాగుంటుందని ఏంటన్నా చాక్లెట్లు ఇదిగోండి ఇలా అంటించుకుందాం. ఇప్పుడు గణేష్ కూడా కొద్దిగా చాక్లెట్లు ఇలా పేర్చుకుందామండి. ఇదిగోండి ఇప్పుడు నేనైతే బుకేలాగా ఒక గ్లాస్తో ఒక బుకేలా ఉండాలని చెప్పేసి ఇలా చాక్లెట్స్తో ఇలా అరేంజ్ చేసుకున్నాను. చూడండి డెకరేషన్ ఎలా ఉందో. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి. చూడండి గాజులు చాక్లెట్లతో ఎంత అందంగా తయారు చేసుకున్నామో గణేష్ డెకరేషన్.